జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకెలా ఉందో నాకు తెలీదు, నాకు మాత్రం తల తీసేసినట్టుంది. చావటం పిరికితనం, దక్కించుకోవటమే పంతం నెగ్గటం, మనం గెలవటం అవుతుంది. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగటం నేను భరించలేకపోతున్నాను. పవరు పలుకుబడి ఉంది, అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు కదా, మరి నా కోసం ఏమైనా చేశారా? చేయకపోవడం ఏంటమ్మా, నా బాధ నీ బాధ కదా. అందుకే నా మనిషిని తారకింటికి పంపించా. వాళ్ళు వ్రతం పీటల మీద కూర్చోగానే బాంబు బ్లాస్ట్ అవుతుంది. టోటల్ ఫ్యామిలీ స్మాష్. పది నిమిషాల్లో అంతా పోయారన్న శుభవార్త మనం వింటాం. నీకేమైనా పిచ్చా డాడ్? నాకు కావాల్సింది వాడి చావు కాదు, తారక్తో పెళ్లి. పెళ్లి వాడితోనా? వాడా మిథున మెళ్ళలో తాలి కట్టాడు కదా. 100 మంది మెళ్ళో తాళి కట్టినా సరే తారకే నాకు భర్తగా కావాలి. నా మెడలో వాడే తాళి కట్టాలి. వాడి భార్యగా మాత్రమే నేను బ్రతకాలి. ఒకవేళ వాడు చస్తే నేను చస్తాను. సార్, టైం ఫిక్స్ చేసి బాంబ్ పెట్టొచ్చాను. 5 నిమిషాల్లో బ్లాస్ట్, అంతా అవుట్. నో 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 నో, నా కూతురు వాణ్ణి కావాలంటుంది. అర్జెంటుగా బాంబు పేలకుండా ఆపు, లేకపోతే నా చరిత్ర బతికినంటోంది. జరగని పని సార్, వెనక్కి వెళ్తే నేను పేలిపోతాను. డబ్బు లేకపోతే పోయింది, నా ప్రాణం నాకు ఇంపార్టెంట్. హలో 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 హలో, శేఖర్, అలా ఉన్నావేంట్రా? ఏం లేదులేమ్మా. నువ్వు ఏమీ లేదనగానే సరిపోతుందా? కారణం లేకుండా ఎందుకిలా ఉన్నావు? చెప్పు శేఖర్. నీలో నువ్వు బాధపడటం కన్నా నాతో చెప్తే తల్లిగా ఏదన్నా చేయగలిగింది చేస్తాను కదా. ఏం లేదమ్మా, అది నాకు చిన్న అనుమానం. ఏంటది? అసలు బుల్లెమ్మ నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందా, లేదా మీరు మళ్ళీ మళ్ళీ బలవంతం చేసి బతిమిలాడి బుల్లెమ్మను ఒప్పించారా? అదేంట్రా అలా అడుగుతున్నా? పెళ్ళనేది ఒకరి బలవంతం మీద ఎవ్వరూ ఒప్పుకోరు. అసలు నీకిప్పుడు ఆ సందేహం ఎందుకొచ్చింది? ఏం లేదమ్మా, అది నాన్నా శేఖర్, పొరపాటు ఆలోచనలు రానివ్వకు. తను ఇష్టపడే నిన్ను చేసుకుంది. ఏదో ఆలోచిస్తూ వైష్ణవి బాధపడేలా చెయ్యకు శేఖర్. మంచి భర్తగా తనకి నమ్మకం కలిగించు, సంతోషాలు పంచు.
ఆహాహాహా, కోడళ్ళు వచ్చిన వేళా విశేషం. ఇంటికి లక్ష్మీ కాడ వచ్చిందమ్మా. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ నాన్న. ఇది పూజ చేయటం, వీళ్ళు భజన చేయటం ఈ ఇంటిని భక్తి మందిరంగా మార్చేలా ఉన్నారు. అవునమ్మా, అంతా ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి దారి వారిదే. హ, ఈ ధూపం అందర్నీ దగ్గర చేసింది. దైవం మానుష రూపేణ అంటే ఇదేనమ్మా. నా చిన్నతనం గుర్తు చేశావమ్మా. అప్పుడు పొద్దున్నే మా అమ్మ కూడా ఇలాగే చేసేది. ఇలా ధూపం దీపం హారతి చూసి ఎన్నేళ్లయిందో. వదిన గారు మార్పుకి శ్రీకారం చుట్టారు. వదిన గారు ఏంట్రా? తను మీ తమ్ముడి భార్య. నా భార్య అక్కయ్యే కదా, అలా పిలవడమే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. వైష్ణవి, చాలా తెలివిగా నన్ను ఇరికించానని పొంగిపోతున్నావా? శోభనాలు జరిగిపోతాయన్న సంతోషంతో మురిసిపోతున్నావా? కాని జరగవు, జరగనివ్వను. మీకు మిగిలేది శోకమే. పిచ్చి వైష్ణవి, నీ మొగుడి బుర్ర మొత్తం ఎప్పుడో తొలిచేశా. వాడు కుదరదు అంటాడు, మీరిద్దరూ కుమిలి కుమిలి ఏడుస్తారు. అమ్మయ్యా, ఎప్పుడెప్పుడు బంతులాట అయిపోతాయా అని ఎప్పుడు బాటిల్ ఓపెన్ చేసి మ్యారేజ్ పార్టీ చేసుకుందామా అని ఎదురు చూసా. వాళ్ళు షిఫ్ట్ అయ్యారు, నేను గ్లాస్ లిఫ్ట్ చేశా. ఆహాహాహా, అమృతం గొంతులోకి దిగినట్టు ఎంత హాయిగా ఉందో. అప్పన్న తన మన ముందు కొడితే సూపర్ అన్నా, భయము తొలగిపోయిందన్నా, బాధ పారిపోయిందన్నా. ఇది తారక్ పార్టీ, ఇది శేఖర్ పార్టీ. ఆహా, వాడ్కా విత్ ప్రేమ్ సూపర్ రా.
బంతులాటలయ్యాయి, ఇప్పుడేమో బిందెలట, అందులో రింగులట. ఆ రింగులాట అయ్యేలోపు శోభనాలకు బ్రేక్ వేసి ప్లాన్ వేయాలి. అమ్మ నా డార్లింగో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? చూసిందంటే తాగిలి దించేస్తుంది. అప్. అప్. ఫోన్ కనపడడం లేదేంటి? మీరేంటిక్కడ? అంటే అది లోపలేదో గేమ్స్ ఉన్నాయన్నారు, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? అసలు బయట మీరేం చేస్తున్నారు? అది ఇందాక నా ఫోన్ ఎక్కడో పడిపోయింది, దాన్నే వెతుక్కుంటున్నాను. నాకు ఫోన్ అంటే గుర్తుకొచ్చింది. ఫోన్ చేద్దామని బయటకు వచ్చాను, కానీ ఫోన్ మర్చిపోయి నా దగ్గర లేదుగా. వెళ్ళి కాస్త తీసుకొస్తారా? నీ ఫోనా? అలాగే డియర్. ముందు పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. దీర్ఘ సుమంగళి భవ. లేవండమ్మా. ఏడాది తిరిగేసరికల్లా నేను మునిమనవళ్ళని ముద్దాడాలి. ఏటా ఏటా కవలల్నివ్వాలి. నట్టింట్లో 4 పక్కల వాళ్లు పారాడాలి. జయంతి వారి వంశోద్ధారకులు ఈ జగతినే ఏలాలి. పిల్లలు పుట్టని దాన్ని నాన్న, తరాలకి వారధిగా నిలవలేని దాన్ని. నాన్న, నాకున్న లోపం గురించి వివరంగా చెప్పారా? చెప్పానమ్మా, సమస్య ఇది అని అర్థమయ్యేలా చెప్పాను. పిల్లలు పుట్టరన్న విషయాన్ని వాళ్ళంత ప్రాబ్లంగా చూడలేదు. సంతోషంగా ఉండండి. మీ ప్రేమానురాగాలు ఈ ఇంట్లో గొప్ప ఆనందాల్ని పంచాలమ్మా. బోసి నవ్వులతో ఈ ఇల్లు కళకళలాడాలి. సరేనా? కలకాలం పిల్ల పాపలతో చల్లగా వదిలేండమ్మా. కోడళ్ళిద్దరూ మా వంశానికే వన్నె తేవాలమ్మా. రేపటి తరంలో ప్రతిరోజు పండగలా సాగాలి. పిల్లల ఇష్టాల్ని వాళ్ళకు
తోడు నేను అడగనా. నిన్ను కాచుకున్న వరమే మీద పడ్డ నీడ ప్రియమే మిథున అంకుల్ మీరు చాలా చాలా మంచివారు. మీరంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్. వాట్ ఈస్ దిస్? తాగింది నేనైతే స్మెల్ నీ దగ్గర నుంచి వస్తుంది. నాకెక్కాల్సిన కిక్కు నీకెక్కిందా? తోగాల్సింది నేనైతే నువ్వు తోగుతున్నావు. మందేమన్నా పరకాయ ప్రవేశం చేసిందా? మందేంటి పరకాయ ప్రవేశం ఏంటి? ఈ అమ్మాయి తాగింది వదినా. తాగిందా? ఎస్ అమ్మా, 100% డ్రింక్ చేసిందమ్మా. అంటే మిథునకి తాగుడు అలవాటుందా? ఇంకే ఉంది, మన ఫ్యామిలీ పరువు ప్రతిష్ట అంతా సర్వనాశనం అయిపోయాయి. అందుకే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఈ సంబంధం వద్దు వద్దు అని. నా మాట ఎవ్వరూ వినలేదు. ఈ తాగుబోతుని కోడలిగా ఎలా భరిద్దాం అత్తయ్యా? అమ్మా తల్లి, ఈ అలవాటు నీకేనా లేదా మీ ఇంట్లో అందరికీ ఉందా? అత్తయ్య గారు, ఏంటి అంతలా అరుస్తున్నావు? ఏంటి నువ్వు కూడా తాగేవా? తాగడం కాదు, దాని వాసన కూడా ఎలా ఉంటుందో మాకు తెలీదు. అదంతలా తాగి వాగుతుంటే నీకు తెలియడం లేదా? అత్తయ్య, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. వైషు,
ఏమైంది నీకు? మిథునా, మిథున అమ్మ మిథునా, మిథునాలే. కొంచెం ఇది తాగమ్మా. ఏమనుకుని ఏం తాగావు? మత్తు తలకెక్కి మనిషి అరుపు తప్ప తిక్క తిక్కగా చేస్తున్నావు తల్లి. కాసిన మజ్జిగ తాగు, మత్తు దిగిపోతుంది. తాగమ్మా, తాగు. మిథున తాగు మిథునా. తాగు. 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 తారక్, మిథునాన్ని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు. మిథున రా. మిథున వెళ్ళు. మిథున మిథున మిథునా రా. సారీ తారక్, మిథునకి ఏ అలవాట్లు లేవు. ఏదో పొరపాటు జరిగిందని నేనే అన్నాను కదా. నువ్వు సారీ చెప్పడం ఏంటోదినా? మిథున గురించి నాకు తెలీదా? సంజాయిషి ఇవ్వడం అవసరం లేదు. అస్సలు ఫీల్ అవ్వద్దు వదినా. తనని నేను తప్పుగా అర్థం చేసుకుంటే నన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. నువ్వు వెళ్ళొదినా, మిథునని నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ తారక్. సారీలు థ్యాంక్స్లు మన మధ్య ఏంటోదినా? నిన్ను కారణం చేసి ఈ శేఖర్ శోభనం కూడా ఆపాలి. ఏంటో నా కొడుకు విషయంలో ఇలా జరిగిందని బాధపడ్డా, నీ కొడుకు సంతోషానికి ఇది అడ్డమై ఆగిపోతుందని బాధపడాలు నాకు అర్థం కావడం లేదు లేఖక్క. తారక్, తారక్, తారక్. లేచావా తల్లి? తారక్, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? మంచం మీద పడుకునే చోటు లేక, పడుకునే అవకాశం లేక. ఏం మాట్లాడుతున్నావు? అంత అమాయకంగా అడుగుతున్నావా? రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా బేబీ? హలో 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 హలో, సిగ్గుపడేంత సీనేం లేదు. రొమాంటిక్ ఇల్యూజన్స్ లోకి వెళ్లకు. అందరికీ ఇరిటేషన్ తెప్పించవు. ఇరిటేషనా? తమరు సృష్టించిన కిష్కింద కాండకి ఇప్పుడు కిందకి వెళ్తే నిన్ను నన్ను చూసి నవ్వుతారు. సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఏం చేశాను? సింగిల్ ఎపిసోడ్ లో చెప్పేది కాదు గాని ముందు తమరు ఫ్రెష్ అయ్యండి. సిగ్గుపడేంతగా ఏం చేశాను? ముందు నువ్వు వెళ్ళు, చెప్తాను. వెళ్ళు వెళ్ళు. వారేవా, వడలు, అల్లం చట్నీ కూడా చేశారు. సాంబార్ కూడా చేయించాను మావయ్య గారు. ఆ
వావ్, సెట్ దోశ కూడా ఉంది. నాకు సెట్ దోశ అంటే చాలా ఇష్టం. ఐ టు లైక్ ఇట్. లక్ష్మి, అమ్మగారు, ఇవాళ ఏం వారం? శనివారం అమ్మగారు. ఇవాళ రెగ్యులర్ గా చేయాల్సిన టిఫిన్ ఏంటి? నువ్వు చేసిన టిఫిన్ ఏంటి? అది అది ఇవన్నీ నేనే చేయించాను అత్తయ్య గారు. నువ్వెళ్ళు. ఎందుకు? అమ్మమ్మ గారిని, అత్తయ్య గారిని అందరి ఇష్టాలు అడిగి చేయించాను. హా, మీకు ఇష్టమైన పూరి కూడా చేయించాను. ఇష్టమని బ్రేక్ఫాస్ట్ భోజనాల్లా చేస్తారా? ఇష్టం లేని హాస్పిటల్ బెడ్ లాగా, హాస్పిటల్ ఫుడ్ లాగా తిన్నామనిపించాలా? అలా తిని ఆరోగ్యంగా ఉండాలంటావు, అంతేనా? లిమిట్ గా తినాలి, స్లిమ్ గా ఉండాలి. ఒరే, ఎందుకురా అలా ప్లేట్ ఖాళీ చేయకుండానే ప్లేట్ పిరాయిస్తావు? ఇప్పుడేగా వడలు అల్లం చట్నీ అన్నావు. చూడండి అత్తయ్య, ఓ పద్ధతి అంటూ పెట్టుకున్నాక దాన్ని ఫాలో అవటం మంచిది. నువ్వు అన్నయ్యకి తినిపించు. తారక్, నువ్వు మిత్రులకు తినిపించరా? వైష్ణవి వదినా, ఇప్పుడు నువ్వు తినిపించాలి. ఈయన మళ్ళీ అలిగారా? నన్ను ఇష్టపడే మా శ్రీవారికి ఎంతో ఇష్టంగా ఇష్టమైన వడ తినిపిస్తాను. వీడి మొహంలో కళాకాంతి లేదు. శోభనం ఆగిందని ఫీల్ అవుతున్నట్టున్నాడు. కాస్త ఊదితే మంట రాజేలా ఉంది. అన్నయ్య, నువ్వు కూడా తినిపించన్నయ్యా. అలాగే సెల్లమ్మా. దెబ్బ తగిలింది అబద్ధం. అబద్ధమా?
నువ్విట్ట అబద్ధం ఎందుకు చెప్తున్నావు బుల్లెమ్మా? మీ రియాక్షన్ చూడడం కోసం, మీ స్పందన స్పష్టం అవ్వడం కోసం, ప్రేమ ఎవరిదైనా ఒక్కటే అని నిరూపించడం కోసం, నా ఆరాటం కూడా మీలాంటిదే అని మీకు తెలియడం కోసం. అంటే శేఖర్ గారు, 14 ఏళ్ళు దూరంగా పెరగొచ్చిన మీకే అన్నయ్య అనే ప్రేమాభిమానాలుంటే, 20 ఏళ్ళు కలిసి పెరిగిన నా చెల్లెలి మీద నాకు ప్రేమ ఉండదా? నేను ప్రేమించడం లేదు, మిథున అంటేనే ఎక్కువ ఇష్టం, తనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నానని ఫీల్ అవుతున్నారే. మీకు ప్రేమగా దగ్గరయ్యే క్షణాల్లో తారక్కి దెబ్బ తగిలింది అనగానే నన్ను వదిలేసి గబాలను వెళ్ళిపోవాలని చూసారే. ఇప్పుడు నేను నా మీద మీకు ప్రేమ లేదు అందుకే వెళ్తున్నారు అంటే మీకెలా ఉంటుంది శేఖర్ గారు? బంధాలంటే అభిమానం అండి. మనసు ఎవరిదైనా అది మనసే. చిన్న దెబ్బ అంటేనే ఇంత ఆరాటపడ్డారు. మరి నా చెల్లెలి జీవితం మీద బండ పడుతుంది అని భయపడి దానికోసం పరిగెత్తడం తప్ప? దాని కష్టం నా కష్టంగా భావించి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప? అది ఇబ్బందుల్లో ఉందని అడుగు అట్టు వేశాను అంతే కాని మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ప్రేమతో ప్రేమిస్తున్నా మీ బుల్లెమ్మనండి. మీతోనే జీవితం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.